ఈ ఉమర్ చాలా అగ్రెసివ్ మైండ్ ఉన్న నాయకుడు. తన అరేబియా ఎడారికి ఆనుకుని ఉన్న అపారమైన సంపద, బంగారంతో తొలతూగుతున్న పర్షియా సామ్రాజ్యం మీద అతని కన్ను పడింది. అల్లా నామంతో ఆ భూమిని జయించండి, వాళ్ళను ఇస్లాంలోకి మార్చండి అని ఆర్డర్ పాస్ చేసి తన క్రూరమైన అరబ్ సైన్యాలను పర్షియా మీదకు వదిలాడు. అలా క్రీస్తు శకం 636 నుండి 637లో ఆధునిక ఇరాన్ భూభాగంలో పర్షియన్లకు, ముస్లిం సైన్యాలకు మధ్య ఒక మహా యుద్ధం జరిగింది. 3 రోజుల పాటు యుద్ధం భీకరంగా జరిగింది. కానీ 3వ రోజు ఆకాశం నుండి ఒక పెద్ద ఇసుక తుఫాన్ వచ్చింది. ఆ గాలికి ఇసుక లేచి పర్షియన్ సైనికుల కళ్ళల్లో పడడంతో వాళ్ళు గుడ్డివాళ్ళైపోయారు. ఇదే ఛాన్స్ అనుకుని ముస్లింలు పర్షియన్ సైన్యాన్ని ఊచకోత కోశారు. ఆ యుద్ధంలో పర్షియన్ కమాండర్ రుస్తుం తల నరికి చంపబడ్డాడు. ఆ దెబ్బతో పర్షియన్ సామ్రాజ్యం వెన్నుముక్క విరిగిపోయింది. ఆ తర్వాత అరబ్ ముస్లింలు పర్షియా రాజధాని అయిన స్టెసిఫాన్ నగరంలోకి ప్రవేశించారు. ఆ రాజుల ప్యాలెస్లలో వాళ్లకు దొరికిన బంగారం, వజ్రాలు, రత్నాలు చూసి అరేబియా ఎడారి నుండి వచ్చిన ఆ ముస్లిం సైనికుల కళ్ళు బైర్లు కమ్మాయి. యుద్ధం గెలిచిన తర్వాత ముస్లింలు చేసిన విధ్వంసం మామూలుది కాదు. దాన్ని కేవలం ఒక రాజ్యాన్ని ఆక్రమించడం అనరు. ఒక జాతిని, ఒక మహా సంస్కృతిని భూమి మీద లేకుండా తుడిచిపెట్టడం అంటారు. పర్షియన్ల చివరి రాజు ప్రాణభయంతో పారిపోయి ఒక మిల్లు కార్మికుడి చేతిలో దారుణంగా చంపబడ్డాడు. దీంతో 400 ఏళ్ల చరిత్ర ఉన్న సంసానిద్ పారసీక సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. ఆ తర్వాత పారసీకులకు ముస్లింలు రెండే 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కత్తి. మీరు ప్రాణాలతో బ్రతకాలంటే మీరు నమ్మే అహూరా మజ్దాను, మీ అగ్నిదేవుణ్ణి వదిలేసి అల్లాహ్ను నమ్మి ఇస్లాం స్వీకరించాలి. లేదు, మేము మా మతాన్నే పాటిస్తామంటే ముస్లింల కింద బానిసలుగా బ్రతుకుతూ జిజియా పన్ను కట్టాలి. అది కూడా కట్టకపోతే మీ తలలు నరికేస్తామని ఆర్డర్ వేశారు. జిజియా అనేది ఇస్లామిక్ పాలనలో ముస్లిమేతర పౌరులపై విధించిన ఒక ప్రత్యేకమైన పన్ను. దీనిని ప్రాణరక్షణ పన్ను అని కూడా పిలుస్తారు.